శుభ మధ్యాహ్నం పిల్లలు. ఇప్పుడు మనం ద్విత్వాక్షర పదాల గురించి తెలుసుకుందామా? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఉదాహరణ మచ్చ, నిచ్చెన, మచ్చిక, పిచ్చుక, గచ్చు, వెచ్చెన, అచ్చు, పచ్చిక. ముక్కోటి, ఎక్కాలు, కుక్క, కొక్కెర, చక్కెర, ముక్కు, చెక్కిలి, అక్క. గట్టు, పుట్ట, మెట్టు, చిట్టి, గుడ్డేలు, మట్టి, పట్ట, చెట్టు. కొబ్బరి, సబ్బి, కొబ్బరి, సుబ్బి, సబ్బు, గొబ్బి, గబ్బిలం, దెబ్బ, అబ్బాయి, డబ్బు. ధన్యవాదాలు.